అప్పుడప్పుడు బయటికి రండిరా, ఎందుకురా అలా బయటికి రండి ఎప్పుడైనా సరే. ఇంట్లో అలా ఉండిపోతే టిక్కు టిక్కు అని గేమ్ ఆడుకుంటే ఏముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు బయటికి రండి. అలాగా చూడండి ఎలా ఉందో వెదర్ ఇక్కడ. మంచి సూర్యుడు, మంచి కాంతి. విటమిన్ డి ఎంత అవసరం ఒంటికి అసలు. చాలా అంటే చాలా అవసరం విటమిన్ డి. రెండు అలాగా. ఒకప్పుడు అనుకో మన ఇంట్లోని చిన్నప్పుడు గాలిగతలు ఎగరేసుకోవడానికి, గోళికాయలు ఆడుకోవడానికి, బీచ్లోని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవారు. ఇప్పుడు పబ్జీలు, ఇంకా పబ్జీలని ఇంకేదేదో గేమ్లని ఆడుకొని ఉండిపోతున్నారు. అలా సినిమాలు చూసుకొని రీల్స్ ఇలా 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 మూవ్ చేసుకొని. అప్పుడప్పుడు రండి సరదాగా చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా చూస్తే చూడండి, ముందు చూడండి. అలా సీట్లు చూసారా ఇంకా మరి దారుణంగా ఉన్నాయి. అడిగిలో కూర్చోలేదు, కూర్చోవచ్చు. ఇవన్నీ మన సీట్లే. ఖాళీగా ఉంది బస్సు, ఎవడు లేడు చుట్టుపక్కల. రండి అలా ఉండిపోతారు ఇంట్లో. చూడండి కాస్త యూరోప్ చూడండి, చూపిస్తున్నాను చూడండి అలాగా. కంపెనీలు చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు. ఇంజనీర్లు అంటారా, ఇంజనీర్లు బోల్డ్ అంత లైఫ్ ఇక్కడ. ఇలా వెళ్తే డిజైన్ చేస్తే మీకు ఇచ్చేస్తారు జాబ్లు. రండి అప్పుడప్పుడు ఉండిపోద్ది అలాగా. ఒళ్ళు కదిలించండి, తినండి ఏమైనా. నేననుకోండి అలా ట్రిప్కి వచ్చాను, టిక్కు టిక్కు నొప్పుకోవడానికి కూడా ఇచ్చాడు. ఇగో అందులో ఏవో సినిమాలు వస్తాయంట, పెట్టుకోవాలి రా సినిమాలు. అవుతాయి అవ్వకుండా ఉండదు. ఇప్పుడు నాకు సినిమాలు చూసే టైం లేదు మీలాగా ఇంట్లోనే. బయటికి రండి అప్పుడప్పుడు. ఒళ్ళు చెమట పడుతున్న కొద్దీ ఏటీపీ సెల్స్ అన్ని జనరేట్ అవుతాయి ఒంట్లోనే. అది చాలా అంటే చాలా మంచిది అది ఒంటికి. అర్థమైందా? ఇంట్లో అలాగ ఇంట్లో ఉండిపోయి ముసలోళ్ళు అయిపోయి ఇంకా లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేసేది? ఎంజాయ్ చేయడం అంటే ఉండదా? ఉంటుంది ప్రతి ఒక్కడికి. సరదాగా రండి అప్పుడప్పుడు, సరేనా? ఉంటానైతే మరి.